స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. హలో, హాయ్ రా ప్రమోద్, ఎక్కడున్నావురా? ఇంటి దగ్గర ఉన్నారా? ఏంటి చెప్పు. ఏం లేదురా, ఫ్రీగా ఉంటే సినిమాకి వెళ్దామని. సరేరా వెళ్దాం. కానీ నా దగ్గర డబ్బులు లేవు కదరా. రే, నీ ఫ్రెండ్ ఒకడు ఉన్నారా, అందుకేరా ఫోన్ చేసింది. ఓకేరా. బీర్ తాగుదామారా? ఓకే పద. ఓకే పద. బాబాయ్, బాబాయ్ నువ్వు నా ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం రా, ఇష్టం రా, ఇష్టం రా. గౌతమ్ అంటే ప్రమోద్కి పంచప్రాణాలు. గౌతమ్ ఎక్కడ దూరం అవుతాడోనని వచ్చిన చాలా ఉద్యోగాలు వదులుకుంటాడు ప్రమోద్. వాడి స్నేహం ఉంటే చాలనుకుంటాడు. ఏంట్రా రమ్మన్నారు? రే ప్రమోద్, మనందరం కలిసి పార్టీ చేసుకొని చాలా రోజులు అవుతుంది కదరా, ఇప్పుడు చేసుకుందామారా? ఓకేరా చేసుకుందాం. మరి డబ్బులు మా దగ్గర లేవు, నువ్వు ఖర్చు పెట్టుకో, మేము తర్వాత ఇస్తాం. నా దగ్గర అంత అమౌంట్ లేదురా. అంతేనారా నీ ఫ్రెండ్షిప్? సమయానికి ఆదుకొని నువ్వు నిజమైన ఫ్రెండ్ వారా? అదేంట్రా అలా అంటావు? నా దగ్గర డబ్బులుండి వెళ్ళిపోయినారా? అయితే నీతో నా ఫ్రెండ్షిప్ వద్దురా. ఏం మాట్లాడుతున్నావురా? అంటే డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్షిప్ లేకుంటే కాదా? అవునరా, నేను అడిగింది కాదనకుండా చేయాలి. అడిగినప్పుడల్లా తాగిపిస్తేనే స్నేహం చేస్తా, లేకుంటే లేదు. దీన్ని బట్టి నాకు కూడా అర్థమైందిరా. ఏమని? డబ్బులు ఇవ్వాలనా? కాదు, నీ స్నేహాన్ని డబ్బులిచ్చి కొనుక్కుంటున్నానని. అయినా తాగిపిస్తేనే స్నేహమారా? ఇలా అంటే ఎలారా? నా దృష్టిలో తాగిపిస్తే తినిపిస్తేనే స్నేహం. అలా అనకురా. నువ్వు అలా అంటుంటే గుండెలకు కునుపొందించినట్టుగా ఉంటుంది. మా అమ్మ నాన్న నువ్వు నష్టజాతకునివి అని రోడ్డును పడేసినప్పుడు ఇంత బాధ అనిపించలే. కానీ నువ్వు స్నేహం గురించి ఇలా మాట్లాడుతుంటే చచ్చేంత బాధేస్తుందిరా. అయితే చచ్చిపో. రే గౌతమ్ ప్లీజ్ రా, నాకు నీ స్నేహం కావాలరా. రే గౌతమ్ ప్లీజ్ రా, నాకు నీ స్నేహం కావాలరా. రే గౌతమ్ ప్లీజ్ రా. రే నువ్వు వద్దు, స్నేహం వద్దు, విడిచిపెట్టు. గౌతమ్ ప్లీజ్ రా. గౌతమ్ గౌతమ్ వద్దురా ప్లీజ్ రా, నీ స్నేహం కావాలరా ప్లీజ్ రా. గౌతమ్ పట్టుకునేవాడు వచ్చి లేదని వెళ్ళిపోతాడు. నువ్వేట్రా వాడికంటే దారుణంగా ఉన్నావు?
గౌతమ్ రే గౌతమ్ రే వద్దురా గౌతమ్ రే గౌతమ్ వద్దురా రే గౌతమ్ 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 ప్రమోద్ నేను ముందే చెప్పిన గౌతమ్ గాడు కరెక్ట్ కాదు, వాడొక సెల్ఫిష్ నా కొడుకని. నువ్వేమో పట్టించుకోవు. ఇప్పుడు చూడు వాడెంతకు తెగించాడు. రే గౌతమ్, ఈరోజు దావత్ నువ్వే ఇయ్యాలి. నేనా? నా దగ్గర డబ్బులు లేవు మామ. గదంతా మాకు తెలియదు, నువ్వు దావత్ ఇయ్యాలి గంతే. అర్థం చేసుకో మామ, నా దగ్గర డబ్బులు లేవురా. అంతేనారా నీ ఫ్రెండ్షిప్? దావత్ కూడా ఇవ్వలేను నువ్వు ఫ్రెండ్ వారా? అయినా తాయిపిస్తేనే స్నేహమారా? అయినా తాగిపిస్తేనే స్నేహమారా? నా దృష్టిలో తాగిపిస్తే తినిపిస్తేనే స్నేహం. అలా అనకురా, నువ్వు అలా అంటుంటే గుండెలకు కునుపొందించినట్టుగా ఉంటుంది.
నన్ను క్షమించరా బాబాయ్, నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పటికైనా స్నేహం అంటే ఏంటో తెలిసింది. ఇది చాలు. ప్రతి బంధంలోనూ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, కానీ ఏ స్వార్థం లేని ఏకైక బంధమే స్నేహం. ఈ మధ్యకాలంలో చాలామంది స్నేహాన్ని స్వార్థానికి వాడుకుంటున్నారు. అలా నా స్నేహితుడి జీవితంలో జరిగిన సంఘటనలే ఈ చిత్రం. స్నేహం ఒక వరం.